సినిమాకు పోవాలంటే టికెట్ ఉండాలి, పెద్దోళ్ళ ఫంక్షన్కి పోవాలంటే పాస్ ఉండాలి, హోటల్లో బిర్యానీ తినాలంటే జేబులో పైసలు ఉండాలి, బండి నడవాలంటే సరిపోను పెట్రోల్ ఉండాలి, సిట్టింగ్ వేయాలంటే నలుగురు దోస్తులు ఉండాలి, బస్సుల సీటు దొరకాలంటే దస్తీ వేయాలి. కానీ గీడికి పోవాలంటే మాత్రం కొన్ని కండిషన్లు ఉంటాయిల్లో. పోయేటోళ్ళు కొందరికి తెలిసే ఉంటది, కానీ గీడేం చేసిరంటే పైసలు ఉంటే చాలు పబ్బుకు పోయి ధూమ్ ధామ్ చేయొచ్చు అనుకుంటారు. కొన్నిట్లా జంటలైతేనే రానిస్తారు. కానీ ఇప్పుడు తరీకా మారిందుల్లో మేం చెప్తే నమ్మరు గాని పోలీసారే చెప్తాడు ఇనుండ్రి. ఇట్లా డ్రగ్స్ బయట తీసుకునే వచ్చేసి ఈ ప్రత్యేక పార్టీకి తీసుకొని రావాలనేదే థీమ్. మామూలుగా ఇలాంటి మ్యూజిక్ ని మనము భరించలేము, అంత హై డెసిబల్ మ్యూజిక్స్ ఉంటది. గదన్నట్టు డ్రగ్స్ తీసుకుంటేనే పబ్లకు పర్మిషన్. అగో గిదేం కండిషన్ అని అడిగితే గిప్ప డీజే మోగుతుంది, చెవులు గిల్లు అంటే అది తట్టుకోవాలంటే మత్తులు ఉండాలని చెప్తుర్రట. ఏడగొనాలే ఎవరిస్తారనే తిప్పలేం లేదు, అంత పబ్బోళ్ళే చూసుకుంటారు పైసలు ఇస్తే. మొన్న కాజాగూడలకి పబ్బుల చెకింగులు చేస్తే గీ సీక్రెట్ బయటపడ్డది. ఆ టైంలో 55 మంది ఉంటే అందులో 24 మంది డ్రగ్స్ గుంజిండ్రని తేలిందట. అందరిని అరెస్ట్ చేస్తే 3 పబ్ ఓనర్లు పరారైండ్రు. డీజే కొట్టే పనివంతుడే గోవాకెళ్లి డ్రగ్స్ తెచ్చి సరిపోను సప్లై చేసిండట. ఎక్కువ మటుకు సాఫ్ట్వేర్ జాబులు చేసేటోళ్ళు, బిజినెస్ మ్యాన్లు, పెద్ద కొడుకులు, కొందరు చదువుకునే పోరలు కూడా దొరికిండ్రు. మొన్న కోటీలు 2 జూనియర్ డాక్టర్లకు గంజాయి అమ్ముతుంటే వాళ్ళని పట్టుకున్నారు. అటు డ్రగ్స్ ఇటు గంజాయి సాటుంగా తెచ్చుడు, సప్లై చేసుడు. ఎందరిని అరెస్ట్ చేసినా అస్సలు తగ్గుతలేరు. డ్రగ్స్ ను ఖతం చేయాలి, గంజాయిని బొందబెట్టాలని సర్కార్ కొత్త బండ్లు ఇచ్చింది, ఫుల్ పవర్ ఇచ్చింది పోలీసులకు. ఇంకో దిక్కేమో పబ్బులు గబ్బు చేయబట్టే. ఏడికెళ్ళి మోపోయిర్రా నాయన, హైదరాబాద్ ను గిట్ల తెరలు చేసి పాడైతుర్రు.